ఈ నెల 14, 15 తారీఖుల్లో జరగబోయే ఇస్లామీయ ధార్మిక మహాసభకి అందరూ హాజరు కావాలి. ఎందుకంటే మతం ఏదైనప్పుడు కూడా ధర్మాన్ని మాట్లాడుకునే ఒక ధార్మిక సంస్థకి ఇక్కడ పెట్టినందుకు వారందరికీ అభినందనలు. ఎందుకంటే అదే ప్రాంతంలో క్రిస్టియన్ సభలు జరుగుతూ ఉన్నాయి, హిందూ సభ జరిగింది. మరి ఇది కూడా జరిగితే బాగుంటుందని వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా మనం అంత సహకారం చేస్తానని చెప్పాం. అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అక్కడ ముస్లిం సోదరులే కాకుండా అందరూ కూడా అక్కడ చెప్పేటువంటి మరి ఏదైతే వాక్యాలు ఉన్నాయో అన్నీ కూడా మనం ఆచరించే విధంగా ఒక మంచి చెప్తుంది. ఏది చెప్పినా, ఖురాన్ చెప్పినా, లేకపోతే భగవద్గీత చెప్పినా, బైబిల్ చెప్పినా దాన్ని ఆచరించవలసిన అవసరం ఉంది. దాంట్లో పెద్దల సలహాలు, సంప్రదింపులు, అదేవిధంగా వారు ఇచ్చే సూచనలు, వారు ఏదైతే మంచి మాటలు చెప్తారో దాన్ని మంచి మార్గంలో నడవడానికి వారు చేసి ఈ ప్రయత్నానికి మనందరూ సహకరించాలని చెప్పి, ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కాదు, ఇది ధార్మికంగా ఏ మతమైనా చేయొచ్చు. కాబట్టి ఈ సమావేశాన్ని హిందూ బంధువులు, అంతేకాకుండా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన ఐకమత్యాన్ని తెలియజేసే విధంగా జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్లామీయ ధార్మిక మహాసభ కార్యక్రమం తాడేపల్లిగూడెం ఎన్కే గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాం నిర్ణయించిన దగ్గర నుంచి కూడా ఇమీడియట్లీ ఎమ్మెల్యే బుల్సిటి శ్రీనివాస్ గారిని కలిసిన వెంటనే ఆయన పూర్తి మద్దతు, సహకారం, అదేవిధంగా ముస్లింల యొక్క పక్షపాతిగా మా ఎమ్మెల్యే గారు వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే మా చిన్నతనం నుంచి కూడా ఎమ్మెల్యే గారితో కలిసిమెలిసి జీవించడం జరిగింది. మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో మరి ఆయన ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించి ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ని కానివ్వండి, రాజకీయ నాయకులను అందరినీ కూడా దీంట్లో మమేకం అయ్యి ప్రజలందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారి ఇటువంటి పూర్తి సహకారం అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ నుంచి. గారిని పర్మిషన్ తీసుకుని, అక్కడ రైతుల యొక్క పర్మిషన్ తీసుకుని అన్నీ యాజ్ ఫర్ రూల్, అక్కడ ఉన్న పోలీస్ కూడా పూర్తిగా సహకరిస్తారు. ఎవరైనా ఆసక్తి గల తప్పకుండా వెళ్ళి సభను జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాం.